రైతుల ఓట్ల కోసం ఎన్నికలప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. గుంటూరులో చేపట్టిన రైతు దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడిన జగన్ రైతులను మోసం చేయడంతో చంద్రబాబు సృష్టించిన రికార్డులు ఎవరూ బద్దలు కొట్టలేరని విమర్శించారు. బాబు 3 ఏళ్ల పాలనలో రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు జగన్. చంద్రబాబు నాయుడు గారి మోసానికి తాళలేక వడ్డీల్లో 4వ వంతు కూడా వాళ్ళ డబ్బులకు సరిపోక ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న రికార్డు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ రికార్డును బద్దలు కొట్టగలుగుతాడు. వేరేవాడు ఎవడో కూడా కొట్టలేడని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఆయన అంటూ ఉంటాడు, రికార్డులు నా రికార్డులు నేనే బద్దలు కొడతానని. వాస్తవమే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అంతా కూడా చూసాం. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనతో పాటు వచ్చింది ఏమిటి అని అంటే కరువు. వాస్తవమే. బాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రికార్డును ఆయన మాత్రమే బద్దలు కొడతాడు. వరుసగా 3 సంవత్సరాలు వరుసగా బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రంలో కరువే కరువు. ఆయన రికార్డును ఆయన మాత్రమే బద్దలు కొట్టగలుగుతాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఇవాళ మన దగ్గర ఉన్న రూపాయి రేపొద్దున ఆ రూపాయికి అదే విలువ ఉండదు. రేపు సంవత్సరం వచ్చేసరికి ఆ విలువ తగ్గుతుంది. ఆ విలువ ఎందుకు తగ్గుతుంది అంటే రేట్లు పెరుగుతాయి కాబట్టి తగ్గుతుంది. రూపాయితో ఇవాళ కొనుగోలు చేసే శక్తి రేపు సంవత్సరం అదే రూపాయి పెడితే ఆ రూపాయి 95 పైసలకు పడిపోతుంది. దానికి కారణం ద్రవ్యోల్బణం అన్నది మామూలుగా 5% ఉంటుందని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కనీసం ద్రవ్యోల్బణం 5% కూడా ఉంటే కూడా అంతకన్నా తక్కువ రేటుతో కనీసం మద్దతు ధరలు పెరుగుతా ఉన్న పరిస్థితి. ఆయన రికార్డులను ఆయన మాత్రమే బద్దలు కొట్టగలుగుతాడు.